ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నూతన ఉదయము మీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఒక విషయము మీరు ముందుగా గుర్తుంచుకోండి. నిన్న ఏమి జరిగిందో ఈరోజు మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఈరోజు దేవుని చేతిలో ఉన్న రోజు. మీ చుట్టూ పరిస్థితులు మీకు వ్యతిరేకముగా కనిపించవచ్చు. ఎవరో మిమ్మల్ని అర్థము చేసుకోకపోవచ్చు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నిరాశపరిచి ఉండవచ్చు. మీరు ప్రార్థించిన సమాధానం ఇంకా కనిపించకపోవచ్చు. కానీ మీ పరిస్థితి మారకముందే దేవుని సన్నిధి మీలో మార్పును ప్రారంభించగలదు. ఈరోజు ఉదయం మీ హృదయంతో ఇలా చెప్పుకోండి. నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. నేను ఒంటరిగా లేను. ఎందుకంటే ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. నా బలహీనత నా అంతము కాదు. దేవుని కృప నా బలం. సమస్యలు నన్ను విడిచిపెట్టినా నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. ఈరోజు ఏ తలుపు మూసుకున్నా దేవుడు నాకు తెరవబోయే మార్గాన్ని నేను నమ్ముతున్నాను. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలను కేవలము నోటితో పలకకండి, మీ హృదయంలోనికి దింపుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో గొప్ప మార్పు బయట పరిస్థితులు మారినప్పుడు కాదు, మన హృదయము దేవుని మీద మళ్ళీ పూర్తిగా ఆధారపడినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ ఉదయము మీరే పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యము మీకొక గొప్ప పిలుపునిస్తుంది. మేల్కొను, భయపడకు, నన్ను నమ్ము అని. ఈ సందేశము మీ హృదయాన్ని తాకుతున్నట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు దేవుని వాక్యముతో మన నూతన దినాన్ని కలిసి ప్రారంభిద్దాం. ముందుగా తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ కొత్త ఉదయానికి నీకు కృతజ్ఞతలు. అయ్యా, నిన్నటి కన్నీళ్లు ఈ ఉదయము ఆశగా మార్చమని వేడుకుంటున్నాం. నిన్నటి భయాలను ఈరోజు విశ్వాసంగా మార్చండి తండ్రి. మా హృదయంలో ఉన్న ఆందోళనను తొలగించి నీ వాక్యముపై నిలబడే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరి హృదయంతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈరోజు వారి అడుగులను నడిపించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు మీ జీవితానికి దేవుడు చెప్పే మాట, మేల్కో, మేల్కొని నన్ను నమ్ము అని. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మన యేసు ప్రభు భూలోక పరిచర్యలో అత్యంత గంభీరమైన రాత్రిలోనికి ప్రవేశిస్తున్నాం. పస్కా పండగకు 2 రోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును రహస్యముగా పట్టుకొని చంపాలని కుట్ర చేస్తున్నారు. బయట ప్రపంచానికి పండుగ ఏర్పాట్లు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ పండుగ నీడలో ఒక భయంకరమైన కుట్ర పెరిగింది. అయితే అదే అధ్యాయంలో మనం మరొక దృశ్యాన్ని చూస్తాం. బేతనియాలో ఒక స్త్రీ ఎంతో విలువైన సుగంధ తైలాన్ని తీసుకొని యేసు తలపై పోస్తుంది. ఇతరులు దానిని వృధాగా చూశారు, కానీ యేసు దానిని ప్రేమగా చూశాడు. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఉంది. మనుషులు వృధా అని పిలిచిన దానిని దేవుడు ఆరాధనగా స్వీకరించగలడు. ఆ స్త్రీ తన దగ్గర ఉన్న అత్యంత విలువైన దాన్ని యేసుకు సమర్పించింది. ఆమెకు రేపటి గురించి హామీ లేదు. తన సమర్పణకు అందరూ ప్రశంసిస్తారని హామీ లేదు. కానీ ఆమెకు ఒక విషయము తెలుసు, యేసు క్రీస్తు ప్రభు విలువైనవాడు అని. మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ఇతరులకు అర్థము కాకపోవచ్చు. మీరు దేవుని కోసము చేస్తున్న ప్రార్థన, సేవ, త్యాగము, నిరీక్షణ కొందరికి అర్థము కాకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మనుషుల ప్రశంస కోసము చేసే పని చిన్నదైనా పెద్దదైనా కావచ్చు, దేవుని ప్రేమతో చేసే పని మాత్రము ఎప్పటికీ వృధా కాదు. ఇదే సమయంలో ఇస్కారియోతు యూదా యేసును అప్పగించడానికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు.
డబ్బు కోసము తన ప్రభువును అప్పగించడానికి ఒప్పుకున్నాడు. ఒకవైపు ఒక స్త్రీ తనకున్న అత్యంత విలువైన దాన్ని యేసుకిస్తుంది. మరొక వైపు యూదా యేసును డబ్బుకు అప్పగిస్తున్నాడు. ఒకే అధ్యాయంలో 2 హృదయాలు మన ముందుకు వస్తాయి. ఒక హృదయం చెబుతుంది, యేసు కోసము నా దగ్గర ఉన్నదంతా ఇస్తాను. మరొక హృదయము చెబుతుంది, యేసు కంటే నాకు వేరే విషయము ముఖ్యమైనది అని. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నా హృదయంలో యేసుకు మొదటి స్థానముందా? లేదా అని. ఆ తర్వాత యేసు తన శిష్యులతో పస్కా భోజనము చేశాడు. రొట్టెను తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా శరీరం అని చెప్పాడు. పాత్రను తీసుకొని తన రక్తాన్ని సూచిస్తూ నిబంధన గురించి మాట్లాడాడు. యేసు తన ముందున్న బాధ యేసుకు తన ముందున్న బాధ తెలియదు కాదు. తెలియనిది కాదు. యేసుకు తన ముందున్న బాధ తెలియనిది కాదు. తనను ఎవరు అప్పగించబోతున్నారో తెలియనిది కాదు. తనకేమి జరగబోతుందో ఆయనకు సమస్తము తెలుసు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇది విశ్వాసానికి గొప్ప పాఠము. దేవుని చిత్తము ఎప్పుడూ సులభమైన మార్గము కాదు. కానీ దేవుని చిత్తములో నడిచే మార్గము ఎప్పుడూ వ్యర్థమైన మార్గము కాదు. తర్వాత యేసు గెత్సెమనే తోటకు వెళ్ళాడు. అక్కడ యేసు తన శిష్యులతో, నా ప్రాణము మరణించినంతగా దుఃఖించున్నది అని చెప్పాడు. ఆయన నేలపై పడి ప్రార్థించాడు. తండ్రి, నీకు సాధ్యమైతే ఈ పాత్రను నా దగ్గర నుండి తొలగించుము. ఆయనను నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అనే భావముతో ప్రార్థించాడు. ఇక్కడ మనకు దేవుని కుమారుని పవిత్రమైన విధేయత కనిపిస్తుంది. యేసు భయాన్ని అనుభవించలేదని బైబిలు చెప్పదు. బాధను అనుభవించలేదని చెప్పదు. కన్నీరు పెట్టలేదని చెప్పదు. కానీ తన బాధ కంటే తండ్రి చిత్తాన్ని గొప్పదిగా చూశాడు. ఇదే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీకు దేవుడిచ్చే వాగ్దాన సందేశము. నీకు భయము రావచ్చు, కానీ భయము నీ నిర్ణయాన్ని నియంత్రించవు. నీ నిర్ణయాన్ని నియంత్రించనివ్వకు. నీకు కన్నీళ్లు రావచ్చు, కానీ నీ కన్నీళ్లు నీ విశ్వాసాన్ని ముంచనివ్వకు. నీకు బలహీనత రావచ్చు, కానీ బలహీనత కారణముగా దేవుని చేతిని విడిచిపెట్టకు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, గెత్సెమనే తోటలో యేసు ప్రార్థిస్తున్నప్పుడు శిష్యులు నిద్రిస్తున్నారు. యేసు వారితో, మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అనే భావముతో హెచ్చరించాడు. ప్రియమైన వారలారా, ఇది ఈరోజు మనకెంతో అవసరమైన మాట. జీవితంలో కొన్ని యుద్ధాలు బయటకి కనిపించవు. అవి మన హృదయంలో జరుగుతాయి. మీరు పని చేయడానికి ముందు మీలో భయము మొదలవుతుంది. మీరెవరికైనా ఫోన్ చేయడానికి ముందు వాళ్ళేమంటారో అనే ఆందోళన మొదలవుతుంది. ఒక వైద్య నివేదిక కోసము ఎదురు చూస్తున్నప్పుడు మనసులో భయము పెరుగుతుంది. ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు అవకాశము వస్తుందా అనే ప్రశ్న వెంటాడుతుంది. అప్పుడు యేసు చెప్పిన మాటను గుర్తుంచుకోండి. మేల్కొని ప్రార్థించు అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన అంటే సమస్యల నుండి పారిపోవడము కాదు. ప్రార్థన అంటే సమస్యల మధ్యలో దేవుని బలాన్ని స్వీకరించడం. ఒక పడవలో సముద్రం మధ్యలో ఉన్న వ్యక్తిని ఊహించుకోండి. తుఫాను ఆగిపోవాలని అతను కోరుకుంటాడు. కానీ తుఫాను వెంటనే ఆగకపోతే అప్పుడు అతను పడవను బలముగా పట్టుకోవాలి. అలాగే ప్రతి తుఫాను వెంటనే ఆగకపోవచ్చు. కానీ తుఫాను మధ్యలో దేవుని చేతిని గట్టిగా పట్టుకోవడం మాత్రం మన చేతిలో ఉంది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ సమస్య వెంటనే తొలగకపోవచ్చు. కానీ ఆ సమస్యను మోయడానికి దేవుడు నీకు నూతన బలమునివ్వగలడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, పరిస్థితి నీ బలాన్ని పరీక్షించవచ్చు. కానీ ప్రార్థన నీ బలాన్ని పెంచుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము మనకు మరో బాధకరమైన సంఘటనను సూచిస్తుంది. యూదా వచ్చాడు. అతనితో సాయుధులైన వారు వచ్చారు. యూదా కూడా
ఒక ముద్దుతో యేసును వారికి చూపాడు. ప్రేమకు గుర్తుగా ఉండవలసిన ముద్దే ద్రోహానికి గుర్తుగా మారింది. ఇదెంత బాధకరము కదా! అవును. నా ప్రియ సహోదరి, సహోదరుడా! ఎప్పుడో యేసుతో నడిచిన వ్యక్తి ఇప్పుడు యేసును అప్పగించడానికి వచ్చాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా కొన్నిసార్లు మీకు దగ్గరగా ఉన్నవారి నుంచే బాధ వస్తుంది. మీరు నమ్మిన ఆ వ్యక్తి మిమ్మల్ని మోసము చేసి ఉండవచ్చు. మీరు సహాయం చేసిన వ్యక్తి మిమ్మల్ని తిరస్కరించి ఉండవచ్చు. మీరు ప్రేమించిన వ్యక్తి మీ హృదయాన్ని గాయపరిచి ఉండవచ్చు. అప్పుడు మీ హృదయము అడుగుతుంది, ప్రభువా, నేను ఎవరిని నమ్మాలి అని. ఈ ఉదయము దేవుడు నీతో చెబుతున్న మాట, మనుషుల మార్పు చూసి నా మీద నీ నమ్మకాన్ని మార్చకు అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, సంబంధాలు మారవచ్చు, కానీ దేవుని విశ్వాస్యత ఎన్నటికీ మారదు. యేసు బంధింపబడ్డాడు, శిష్యులు చెదిరిపోయారు. ఆ సమయంలో పేతురు ధైర్యంగా ఉంటానని అంటున్నాడు. కానీ కొద్దిసేపటికే ఒక సేవకురాలతన్ని చూసి, నీవు కూడా యేసుతో ఉన్నావు కదా అని అడిగినప్పుడు పేతురు భయపడి యేసును నేనెరగనని చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ముమ్మారు అతడు యేసును ఎరగనని చెప్పాడు. తర్వాత కోడి కూసింది. పేతురుకు యేసు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అతడు తిరిగి ఏడవడము ప్రారంభించాడు. ఇక్కడే ఈ అధ్యాయము మన హృదయాన్ని బలముగా తాకుతుంది. ఎందుకంటే పేతురు చేసిన తప్పు అతని కథకు చివరి అధ్యాయము కాలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది నీకు ఈరోజు ఎంతో ముఖ్యమైన సందేశము. నిన్న నీవు తప్పిపోయి ఉండవచ్చు. నిన్న నీవు కోపముతో మాట్లాడి ఉండవచ్చు. నిన్న నీవు విశ్వాసములో బలహీనపడి ఉండవచ్చు. నిన్న నీవు ప్రార్థించకుండా రోజును గడిపి ఉండవచ్చు. నిన్న నీవు దేవుని మీద అనుమానము పెట్టి ఉండి ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నిన్నటి వైఫల్యము దేవుని చేతిలో నీ రేపటి అవకాశాన్ని రద్దు చేయదు. పేతురు పడిపోయాడు, కానీ ప్రభు అతన్ని తిరిగి నిలబెట్టాడు. అందుకే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ గురించి ఈరోజు పనికిరాను అని చెప్పవద్దు. నా జీవితము అయిపోయింది అని చెప్పవద్దు. నా కుటుంబం ఇక బాగుపడదు అని చెప్పవద్దు. ఇక నాకు అవకాశము లేదు అని కూడా చెప్పవద్దు. నువ్వు పడిపోయిన చోటే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడొక చిన్న నిజ జీవిత కథను ఊహించుకుందాం. ఒక యువకుడు ఎన్నో సంవత్సరాలు చదివి మంచి ఉద్యోగము కోసం ప్రయత్నించాడు. పరీక్షలు రాశాడు, ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. ప్రతిసారి ఫలితం ఒకటే, తిరస్కరణ. ఒకరోజు అతడు తన గదిలో ఒంటరిగా కూర్చొని, దేవా, నేనిక చేయలేను అని ఏడ్చాడు. అతని తల్లి దగ్గరికి వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆమె పెద్ద ప్రసంగము చేయలేదు. కేవలం ఒక మాట చెప్పింది. నాన్నా, నాన్నా, నువ్వు తలుపు మూసుకుందని చెప్తున్నావు, కానీ దేవుడు నీ దారిని మూసివేశాడని ఎక్కడ రాశాడు అని అడిగింది. అతడు మరుసటి రోజు మళ్ళీ ప్రార్థించాడు. మళ్ళీ దరఖాస్తు చేశాడు. మళ్ళీ ప్రయత్నించాడు. కొన్ని వారాల తర్వాత అతనికి ఒక అవకాశం వచ్చింది. అది అతను మొదట కోరుకున్న సంస్థ కాదు. జీతము కూడా అతడు ఊహించినంత కాదు. కానీ అదే ఉద్యోగము అతని జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొని వచ్చింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నేను తిరస్కరణలను చూస్తున్నప్పుడు దేవుడు నన్ను సిద్ధము చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు దేవుని సమాధానము ఇప్పుడే కాదు కావచ్చు, కానీ ఇప్పుడే కాదు అనేది ఎప్పటికీ కాదు అని అర్థము కాదు. కొన్ని ఆలస్యాలు దేవుని నిరాకరణలు కావు. కొన్ని మూసిన తలుపులు దేవుని శాపాలు కావు. కొన్ని కన్నీళ్లు నీ జీవితానికి ముగింపు కావు. దేవుని చేతిలో ఆలస్యము కూడా ఒక సిద్ధత కావచ్చు. ఈరోజు ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్న నా సహోదరుడా, ధైర్యంగా ఉండు. ఆర్థిక భారముతో ఉన్న
నా ప్రియ సహోదరి, నువ్వు దేవుని మీద నమ్మకముంచు. కుటుంబ సమస్యలతో నిద్రలేని రాత్రులు గడిపినవారు నీ ఇంటి తలుపు దగ్గర దేవుని కృపను ఆహ్వానించు. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థి, ఒక పరీక్ష నీ విలువను నిర్ణయించదు. మీ శరీరములో బాధతో ఉన్నవారు వైద్య సహాయాన్ని కొనసాగిస్తూ దేవుని కృప కోసము ప్రార్థించండి. మీ బాధ దేవునికి తెలియనిది కాదు. సేవలో నిరుత్సాహపడిన దేవుని సేవకుడా, నీ కృషిని ఎవరు గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు. విదేశాల్లో ఒంటరిగా పనిచేస్తున్న వారు, నీ కుటుంబము దూరముగా ఉన్న దేవుని సన్నిధి నీకు దూరము కాదు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులారా, నీ తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. రైతులారా, దేవుని కృప మీ పొలాలపై ఉండునుగాక. నిరుద్యోగులారా, మీ చేతులకు నూతన అవకాశాలు రావాలని దేవుని ముందు విశ్వాసముతో ప్రార్థించండి. అప్పుల భారముతో ఉన్నవారు జ్ఞానము, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు, దేవుని సహాయము మీకు కలుగునుగాక. విరిగిపోయిన కుటుంబాలారా, ఒకరి మీద ఒకరు గెలవాలని కాదు, ఒకరిని ఒకరు కాపాడుకోవాలని దేవుడు మీకు కృపనిచ్చునుగాక. ఇదే మార్కు 14 మనకు నేర్పే గొప్ప పాఠము. బేతనియా స్త్రీ మనకు సమర్పణ నేర్పింది. యూదా మనకు హృదయాన్ని కాపాడుకోవాలని హెచ్చరించాడు. గెత్సెమనే మనకు ప్రార్థన నేర్పింది. యేసు మనకు విధేయతను నేర్పాడు. పేతురు మనకొక గొప్ప ఆశను నేర్పించాడు. పడిపోయిన మనిషిని దేవుడు తిరిగి నిలబెడతాడు. అందుకే ఈరోజు నీ గతాన్ని చూస్తూ నీ రోజును ప్రారంభించకు. నీ ప్రభువును చూస్తూ ప్రారంభించు. నీ వైఫల్యాలను పక్కన పెట్టుకుంటూ, లెక్క పెట్టుకుంటూ ఉదయాన్ని నాశనము చేయకు. దేవుని కృపను లెక్క పెడుతూ ప్రారంభించు. నీ కథలో దేవుడు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, కొన్ని నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకొని, వీలైతే మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవం కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయాన్నే నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుని నీ కృప హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, వారి హృదయాల్లో దాగి ఉన్న భయాన్ని, ఎవరికి చెప్పుకోలేని వేదనను మీరు ఎరిగి ఉన్న దేవుడవు. రాత్రి వేళల్లో వారు కార్చిన కన్నీళ్లను నువ్వు చూశావు. రేపు నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వారి మనసును తొలిచివేస్తుంది. ఈరోజు ఆ భయాల స్థానంలో నీ కొండంత విశ్వాసాన్ని, ఆదరణను నింపమని వేడుకుంటున్నాం. దేవ, ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమను నూరంతలుగా చేయమని వేడుకుంటున్నాం. విభేదాలను తొలగించి మాటల వల్ల ఏర్పడిన గాయాలను నీ కృపతో మాన్పండి. విరిగిపోయిన కుటుంబాలను తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. ఏళ్లుగా మాట్లాడుకొని వారి మధ్య సమాధానాన్ని, సమాజంలో శాంతిని కలుగజేయండి. అయ్యా, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉన్న మానసిక దూరాలను తగ్గించి అనురాగాన్ని పెంచండి. విద్యార్థులకు దైవిక జ్ఞానాన్ని, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. అయా, చెడు అలవాట్లు, చెడు స్నేహాల నుండి వారిని కాపాడి సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని దయచేయండి. అయా, విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు సరైన భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారి ప్రయాణాలలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అయా, విదేశాల్లో కుటుంబ పోషణ కొరకు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధి ఆవరించునుగాక. వారి ఒంటరితనాన్ని తీర్చి వారి చేతి పనిని ఆశీర్వదించండి. దేవా, నిరుద్యోగ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అర్హతకు తగిన ఉత్తమ ఉద్యోగ అవకాశాల తలుపులు తెరవండి. నిరాశ నుండి వారిని విడిపించండి. దేవా, అప్పుల భారముతో ఉన్నవారికి ఆర్థిక వివేకాన్ని, అనవసర ఖర్చులను గుర్తించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. అప్పుల నుండి త్వరగా బయటపడే మార్గాలను కూడా బిడ్డలకు చూపించమని వేడుకుంటున్నాం. దేవ, విత్తనము వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు రైతుల శ్రమను ఆశీర్వదించండి. ప్రకృతి విపత్తుల నుండి వారి పొలాలను కాపాడి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. అయా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నీ దివ్య హస్తాలతో స్వస్థతను చేకూర్చండి.
నా పరిస్థితి మారదు అనే నిరాశను తీసివేసి, దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకాన్ని నింపండి. ప్రయాణాల్లో ఉన్నవారిని, దేశాన్ని కాపాడుతున్న సైనికులను నీ రెక్కల నీడలో భద్రపరచండి. అయా వివాహాల కోసం ఎదురుచూస్తున్న యవ్వన బిడ్డలకు నీ చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని సరైన సమయంలో అనుగ్రహించండి. సంతానము లేక కన్నీరు మున్నీరవుతున్న దంపతుల వేదనను ఆలకించి వారికి గర్భఫల ఆశీర్వాదాన్ని దయచేయండి. దేవా, ఈరోజు మూసుకుపోయిన తలుపుల స్థానములో నూతన మార్గాలు తెరవబడునుగాక. నిరాశ ఉన్న చోట నిరీక్షణ, బలహీనత ఉన్న చోట దైవ బలము నిండునుగాక. దేవ, ప్రాముఖ్యంగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాద సన్నిధికి తెస్తూ ఉంటుండగా, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి, ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, విన్న వాక్యము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పట్ల మీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ క్రింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ సందేశము అవసరతలో, అక్కరలో, కన్నీటితో బాధపడుతున్న కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేసి దేవుని వాక్య పరిచర్య విస్తరణలో మీరు పాలిభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. రేపు మార్కు సువార్త 15వ అధ్యాయంలోని అద్భుతమైన దేవుని సత్యాలను తెలుసుకుందాం. రేపటి వాగ్దానాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్.